పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని 3 మండలాల్లో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉండి పెద్ద వంతెన సెంటర్లో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ లోకేష్ ఓటమిని కూడా లెక్క చేయకుండా యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి పార్టీని విజయం వైపు నడిపించారని చెప్పారు. మీరు మన తప్పు మా గొప్పకి గడికొచ్చేయండి. అంటే మాకు ఇచ్చినండి కూడా అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన ఉండి గ్రామంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. 1983 జనవరి 23వ తారీఖున జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా ఫారెన్లో జరిగింది. ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చారు. ఎందుకంటే తండ్రి గారు తాతగారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఆయన అన్ని విషయాలు తెలుసుకొని రాజకీయ అరంగేట్రం చేశారు. 2007 సంవత్సరంలో బాలయ్య బాబు గారి కూతురైన వాళ్ళ అమ్మాయిని చేసుకున్న తర్వాత 2013లో పూర్తిగా రాజకీయాలకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అవడం, ఎమ్మెల్సీ అయ్యి మంత్రి చేయడం, మంత్రిలో మంచి ఘనత సాధించడం జరిగింది. అలాగే 2019లో మంగళగిరి నుంచి 5,000 ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ఏమీ అధైర్యం చెందకుండా అప్పటి నుంచి కూడా కసి పెంచుకొని ఆయన యువగళం అన్నది ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. యువగళం పెట్టి 3,132 కిలోమీటర్లు తిరిగి 97 నియోజకవర్గాలు గుండా వెళ్ళడం, 75 మహాసభలు పెట్టి ప్రజల యొక్క బాగోగులన్నీ తెలుసుకొని దాని మీద ఆయన ఎంతో విశ్లేషించి ఎంతో శ్రమించి సూపర్ 6 పథకాల్లో కూడా ఈయన సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే 2024లో ఎంతో ఘన విజయం సాధించింది. ఎక్కడైతే 5,000తో ఓడిపోయిన ప్లేస్ నుంచే మంగళగిరి నుంచే ఆయన 91 చిల్లర మెజార్టీతో గెలడం చాలా గొప్ప. అది ఎందుకంటే ఓడిపోయిన దగ్గరికి వెళ్ళాలంటే జడుస్తారు, అలాంటి కాదు, ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడే గెలవాలని చెప్పేసి ప్రజల మన పొందాలని 5,000 నుంచి 91,000కి వెళ్ళారంటే ఆయన గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. ఆయన ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా చేస్తూ ఆయన ఫస్ట్ సంతకం మెగా డిఎస్ మీద పెట్టడం ఆయన యొక్క మంచితనానికి నిదర్శనం. ఇలాగే గవర్నమెంట్లోని ప్రతి కీలకమైన విషయాల్లో ఆయన ఎదురుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషకరం.